రెండు కొండల మధ్యలోంచి నిజంగా వాతావరణం చూడండి. పరమేశ్వరుడు ఇక్కడే ఉంటాను నిదర్శనం. మనం అంతా ఆతృతగా భక్తులు ఎదురు చూస్తున్నటువంటి బద్రీనాథ్ ఆలయంకి వచ్చాం. కింద గంగ ప్రవహిస్తుంది. లోపల కొండల మధ్యలోంచి అంతర్వాహినికి వస్తున్నటువంటి సరస్వతి నది 1962 से। अरे वाह, इतना पुराना दुकान चला रहे, फिर भी आप भी वही दुकान चला रहे, मतलब నమస్తే, వెల్కమ్ టు రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. ఈరోజు మనం బద్రీనాథ్ బయలుదేరుతున్నాం అండి. అయితే నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే, నిన్న సాయంత్రం కేదార్నాథ్ ట్రెక్ చేసాం కదా. వెళ్ళడం 22 కిలోమీటర్లు ప్లస్ రావడం 22 కిలోమీటర్లు. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే 22 కిలోమీటర్లు దిగి నడిచి వచ్చిన తర్వాత కింద మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ జీప్ దొరుకుతుందన్నమాట. ఆ జీపు నిన్న ఆ వ్యవస్థ ఏంటో తెలియదు, కానీ మనకి ఎవరు ఎక్కడ ఆపుతున్నారు, ఎవరు ఎక్కడ ఎక్కించుకున్నారు తెలియక చాలామంది యాత్రికులు నడిచే వచ్చేసారు. ప్లస్ 22 + 5 అక్కడ 27 కిలోమీటర్స్ అయింది. తర్వాత మళ్ళీ ఒక 2 కిలోమీటర్ వెహికల్ పార్కింగ్ చేసి చూడనమాట. టోటల్గా 30 కిలోమీటర్స్ నేను నడిచేసరికి చాలా టైర్ అయిపోయాం. సరే, లాడ్జ్కి వచ్చిన తర్వాత అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళు ఎప్పుడు మనుషులు మారరు కదా, ప్రతి చోట మంచి చెడ్డ రెండు ఉంటుంది. మేము లాడ్జ్ వదిలిపెట్టేసి బయటకు వచ్చేయడం జరిగింది. ఇదిగో స్వామి, మేము ఇక్కడ కనబడుతున్నారు కదా, స్వామి, మేము ఇంకొద్దరు బయటకు వచ్చేసి ఇది కారు బుక్ చేసుకుని మేము బయటకు వచ్చాం అనమాట. సో ఓకే, ఇదంతా కామనే. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు గుప్తకాశీ నుంచి బయలుదేరి మనం రుద్రప్రయాగ్ తర్వాత కర్ణప్రయాగ్ దాటుకొని బద్రీనాథ్ ప్రవేశించాం మనం. ఇదిగోండి మీరు చూడండి బద్రీనాథ్ కొండలు ఎట్లా ఉన్నాయో. ఇక మన ప్రయాణంలో ఈ మజిలీ తర్వాత రిషికేశ్ ఒక్కటే ఉంది. బద్రీనాథ్లో మన పరమేశ్వరుని దర్శనం చేసుకుని నెక్స్ట్ రిషికేశ్ వెళ్దాం. ఇప్పుడైతే ఇంకొక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం బద్రీనాథ్. చైనా వైపుగా మన భారతదేశంలో లాస్ట్ విలేజ్ మానాగావ్ అని ఒకటి ఉంది. ఆ విలేజ్ కూడా చూపిస్తాను. అక్కడ వీలైతే అక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళకున్న ఇబ్బందులు అవన్నీ కూడా చెక్ చేసి అన్ని మీకు వినిపిస్తాను. సో దిస్ ఈజ్ టుడేస్ వ్లాగ్ స్టార్టింగ్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. నిన్నటి వీడియోని మీరు డే 2 వీడియోని చాలా బాగా ఆదరించారు, చాలా సంతోషం. మీరు లైక్ చేస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుందన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బద్రీనాథ్ పట్టణంలోకి ఎంటర్ అయ్యాము మనం. ఇక్కడ చూస్తుంటే మనకి చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బడ్జెట్ శాంక్షన్ చేసి చాలా వర్క్స్ అయ్యి మొదలుపెట్టారంట. ఇంతకుముందు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్, ఇదంతా 1 వే ఉండేది. ఒక పావుగంట సేపు ఇటుపక్క వెహికల్స్ వదిలితే ఒక పావుగంట సేపు అటుపక్క వెహికల్స్ వదలటం అట్లా జరిగేది. ఇప్పుడు చాలా వరకు కొంచెం మిగతా చార్ధామ్ యాత్రలో కంపేర్ చేస్తే బద్రీనాథ్కు ఉన్న రూట్లు మాత్రం డబుల్ వే బాగున్నాయి. ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇదంతా మోడీ గారు వచ్చిన తర్వాత బాగా జరుగుతున్నాయి, మంచి బడ్జెట్స్ అని చెబుతున్నారు అందరూ. సో మిగతా చోట్ల ట్రాఫిక్ జామ్లు కూడా ఇక్కడ చాలా పెద్దగా లేవు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. ఇలా ఉంటే యాత్ర చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వర్షాకాలం ఇదంతా కూడా వాటర్ కొట్టుకొచ్చి రాళ్ళ కింద కొట్టుకొచ్చింది అనమాట అండి. ఎలా ఉంది చూసారా? అది వర్షాకాలం వచ్చిండే కనుక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంతా కూడా చాలా బాగుంటుంది అంతా. ఈ వర్క్స్ అయిపోతే సూపర్. చూసారా అప్పుడే కొండల మీద చివరి మంచు చూసారా? కొండల మీద మంచు ఇక్కడ కూడా సేమ్ కేదార్నాథ్ టైప్లోనే ఉంటుందన్నమాట. చూడండి బద్రీనాథ్ ఎంటర్ అయిన తర్వాత రెండు కొండల మధ్యలోంచి నిజంగా వాతావరణం చూడండి. పరమేశ్వరుడు ఇక్కడే ఉంటాను నిదర్శనం. మధ్యలోంచి నది, ఒకటి బ్యూటిఫుల్ లొకేషన్. ఇదిగోండి మనం ఆల్మోస్ట్ బద్రీనాథ్లో ప్రవేశం చేసామండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఏరియా పేరు కూడా హనుమాన్ చట్టి పైన కనబడుతుంది కదా. చట్టి అంటే నాకు సంబంధించి ఏంటంటే ఇక్కడ భావం ప్రకారం గ్రామం అని అర్థం. హనుమంతు గ్రామం అనమాట. ఇదే ఆయన ఆలయం. జానకి గెస్ట్ హౌస్ అని బద్రీనాథ్ ఎంట్రన్స్లో ఉంటుందండి. అది మళ్ళీ లోపలికి వెళ్తే దొరకో సీజన్ కదని చెప్పి ఇక్కడే ఆగాం. నలుగురికి సరిపడే అండ్ 4 బెడ్ రూమ్ 5000 రూపీస్ అండి. సీజన్ కదా, మామూలుగా అయితే అంత రేట్ ఉండదు, 5000 రూపీస్. బట్ సంథింగ్ హాట్ వాటర్ అయితే బాగానే ఉంది. జానకి గెస్ట్ హౌస్ అని గెస్ట్ హౌస్లో రూమ్ చూడడానికి వచ్చాం బద్రీనాథ్లో. వెళ్ళకొని చూపిస్తాను చూడండి. చలి మాత్రం మామూలే, తెగంగానే చలి కుమ్మేస్తుంది.
ओके, 4 आदमी रह सकते आराम से। इधर रूम, वो टीवी इच्छाరు। హాట్ వాటర్ అవైలబుల్ भाई, గరం పానీ మిలేగా? ఓకే, ఇదిగోండి బద్రీనాథ్ ఆలయానికి బయలుదేరాం. తోవ ఈ విధంగా ఉందన్నమాట. కానీ ఆలయం కనిపించకుండా బిల్డింగ్స్ వచ్చేసాయి. మా స్వామి కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆలయం ఎత్తులో ఉండాలి, మనం తక్కువలో ఉండాలి, కానీ ఇక్కడ ఆలయం కనిపించకుండా బిల్డింగ్స్ కట్టేశారని మా స్వామివారు అన్నారన్నమాట. చూడండి, మంచు కొండలు, వెండి కొండలు మధ్యలో మన పరమేశ్వరుని ఆలయం అనమాట. అదన బయలుదేరి వెళ్ళి చూసేద్దాం. చలి మామూలుగా లేదండి. ఇప్పుడు కూడా ఐ థింక్ 2 degrees అంత ఉంది. 2 degrees కంటే కూడా అది మైనస్లో అనిపిస్తుంది అనమాట. నోటంటే పొగలు సగలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, రామానుజ జీయర్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆయన శిష్యులు అనుకుంటా. అక్కడ ఏం రాసి అయితే లేదు సమాచారం. సరేనా, ఇదండి తోవ. ఇక్కడ చిన్న ట్రెక్కింగ్ ఉంది, ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఏదో దిగంబర్ జైన్ ఆశ్రమం ఉంది. శ్రీ 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 దిగంబర్ జైన్ పరిసర్ అష్టాపద్. అక్కడ చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్ ఉంది. అక్కడ మీకు వీడియో దగ్గర చూపిస్తా. సూపర్, దగ్గరికి వెళ్ళగలగాలి కానీ చాలా దూరం ఉంది. సూపర్ వాటర్ ఫాల్. ఇదిగో ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్కి ఇటే తప్తకుండ్ బ్రహ్మ కపాల్ ఇటే రూట్. ఇదిగోండి, ఇప్పుడు బద్రీనాథ్ వీధుల్లో కాస్త అంటే డర్టీనెస్ అంతా పోయి కాస్త ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ప్రవేశించింది. చూడండి, బద్రీనాథ్ ఆలయం దగ్గర ప్రవేశించాం మనం. కింద తప్తకుండలోంచి వస్తున్నటువంటి ఆ సూర్యకుండలోంచి వస్తున్నటువంటి వేడి నీళ్ళు ఆవిరి ఎలాగ వస్తున్నాయి చూసారా? అదే మనం అంతా ఆతృతగా భక్తులు ఎదురు చూస్తున్నటువంటి బద్రీనాథ్ ఆలయంకి వచ్చాం. కింద గంగ ప్రవహిస్తుంది. పదండి వెళ్దాం. చూడండి, ఆలయాన్ని చూసి మీరు కూడా ఎంతో కొంత ఆలయ సందర్శన ఫలితాన్ని మీరు కూడా పొందాలని నా యొక్క ఆకాంక్ష. తప్పకుండా చూడండి, కొంచెం రష్ ఉంది. నాకు తెలిసి ఒక అరగంట గంట దర్శనానికి పట్టినట్టే ఉంది దూరాన్ని చూస్తే. దారిలో ఇక్కడ సాధువులు చిన్న దాన్ని ఏమంటారు, ధూమ అంటారు కదా, అది చెప్తున్నారు. మా స్వామి అక్కడ పోయి చేసుకుంటున్నారు అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ బదరీనారాయణాయ. ఇక మనం ఆలయ సందర్శనకి అతి దగ్గరలో ఉన్నామండి. బదరీనారాయణ దర్శించుకుంటే మనకి చార్ధాంలో ముఖ్యమైన క్షేత్రాలన్నీ కూడా చక్కటి దర్శనం అవుతుందండి. ఇవ్వండి, ఆలయ దర్శనం దగ్గరకు వచ్చేసాం. ఇక మనం దర్శనం ప్రవేశిద్దాం. మా స్వామి పిలుస్తున్నారు. లైన్ చాలా పెద్దగా ఉంది. క్యూలోకి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఒక్కసారి 360 degrees వ్యూస్లో మొత్తం ఆలయ పరిసరాలను చూద్దామండి. ఇది శ్రీ ఆది కేదారేశ్వర మందిర్ అండి. ఇక్కడ కూడా పెట్టారు శివలింగం కూడా. అభిషేకం జరుగుతుంది. అదేనండి, సప్తకుండ అని సూర్యకుండ అంటారు కదా, ఇదే కుండం అనమాట. వేణీలు వస్తున్నాయి, ఆవిరి కనపడుతున్నాయి కదా, అందరూ స్నానాలు చేసి ఇక్కడ తయారవుతున్నారు. దర్శనం అయిందండి. ఇంకా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. కిందేమో గంగ పారుతుంది. ఇది వాతావరణం చూడండి అంతా.
ఇక్కడ గుడి యొక్క ఇది కంటే గెస్ట్ హౌస్లు ఆ బిల్డింగ్స్ ఎక్కువైపోయినాయి. నా వరకు నాకు ఏదో ఇది ఓల్డ్ సిటీలో కనపడుతుంది, ఒక ధార్మిక క్షేత్రం లాగా కంటే కొంచెం అలా కనిపిస్తుంది. మా స్వామి చూడండి, ఆ గుడి లోపలికి వెళ్తే గుడి లోపల చక్కగా తులసి మాల వేసి గౌరవించారంతా, దర్శనం ఇచ్చి ఎంత చూడ బాగున్నారు సార్. శ్రీ బద్రీనారాయణ్ భోజనాలయ్ పోదాం, లోపలికి వెళ్ళి టిఫిన్ ఏమైనా దొరికితే చేసేసి ఇక బయలుదేరుదాం లోపలికి. బద్రీనారాయణ్ జాన్కి గెస్ట్ హౌస్ ఇది చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు మానా గావ్, ఇప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట. లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ చైనా. చూసుకుందాం. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. నిన్న నైట్ పెట్టాను ఆ వీడియో, డే 3 వీడియో, గంగోత్రి అనమాట. ఇప్పుడు అప్పుడు 1% పెండింగ్ ఉంది. అది అయిపోతే బయలుదేరేస్తాం. ఆ విలేజ్ కూడా చూపిస్తాను. వీలైతే అక్కడ పర్సన్స్ తోటి, అక్కడ లోకల్తో ఇంటరాక్ట్ అయ్యి, బార్డర్లో చైనా వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవ్ టు మానా విలేజ్. ఇండియా ఫస్ట్ మొత్తం అంతా వేసి సుమారుగా 12 అడుగులు 15 అడుగులు ఎత్తుందండి ఇది. వేసుకుంటా 15 అడుగులు ఎత్తుంది. ఆ 15 అడుగులు సుమారు ఎత్తున్న ఐస్ గడ్డ మధ్యలోంచి తవ్వారు, దాంట్లో వెళ్తుంది ట్రాఫిక్. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత మంచు? అది తెల్ల కనబడి అంతా మంచే. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు. ఇది ఇంకా సమ్మర్ అంటే వీళ్ళకి ఒక రకంగా. జనవరి డిసెంబర్ అయితే ఈ కొండంతాలు అంతా వైటే ఉంటుందంట, ఇక్కడ ఏం కనిపించదంట. మామూలు బిల్డింగ్ దగ్గర కూడా కనీసం లేదంటే ఒక 15 అడుగులు 14 అడుగులు ఎత్తు మంచు పెరిగిపోద్దంట. ఎవ్వరు ఉండరు. ఆల్మోస్ట్ ఇక్కడ బద్రీనారాయణ కూడా కిందకి తీసుకెళ్ళిపోయి కింద గ్రామంలో పెడతారు. ఫుల్ బీడ్. చూసారా, మానాగాంలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవడం కానీ ఈ వాతావరణం అంతా మనకి ఎంత కొత్తగా ఉందో. వెనకాల వాతావరణం కనిపిస్తుందని కంప్లీట్. వీళ్ళందరూ ఈ మానాగాం చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంత రష్ చూసారా. ఆల్మోస్ట్ ఇంక కనపడే కొండల తర్వాత అంతకు మంచు కొండలు ఉంటాయంట. నెక్స్ట్ టిబెట్ అటుపక్క చైనా అంతా. అదంతా కనపడేదంతా మిలిటరీ క్యాంప్ అండి ఇక్కడ. ఇదిగోండి వెల్కమ్ గేట్ మానాగాం విలేజ్కి. ఇక్కడ సరస్వతి విజ్ఞాన్ ధామ్ ఉందంట, అన్నీ ఉన్నాయి. భారతదేశం మొట్టమొదటి గ్రామం. చలో నెక్స్ట్ టీ స్టాల్ కూడా ఉంటుందంట, మొట్టమొదటి టీ స్టాల్ భారతదేశానికి. అది కూడా చూద్దాం పండి. హలో బాయ్, ఇప్పుడు నేను మానాగాంకి వచ్చాను. ఇక్కడ మనకి అన్ని వనమూలికలతో చేసినటువంటి అన్ని అమ్ముతున్నారు ఇక్కడ. ఈ అమ్మాయి చెప్తుంది షుగర్ పనికి వస్తుందని అడుగుదాం. ఏ క్యా బెటాయి? केदार कड़वी क्या काम में आता है? गैस, शुगर और पेट में दर्द के लिए। कैसे इस्तेमाल करना है इसको इतना छोटा सा टुकड़ा बारीक से कूट करके शाम को 1 गिलास पानी में भिगाना है, सुबह छान करके खाली पेट पीना है। और जब तक इसमें कड़वापन रहता है ना, तब तक आप इसे यूज कर सकते हो 2-3 दिन तक। एक ही जड़ को उबालने की जरूरत नहीं, खाली भिगाना है। हाँ, सिर्फ भिगाना है नॉर्मल पानी में। कितने दिन में कम होगा आपके अंदाज में? समझो मेरा 150-160 में हूँ मैं, शुगर कितने दिन में कम होगा? 1-2 महीने तक तो यूज करने पड़ेंगे। 2 महीने? हाँ। अच्छा। और क्या है बेटा आपके पास? और क्या है? ये दो मैं ले रहा हूँ। किडनी स्टोन के लिए। किडनी स्टोन और चाय का मसाला है और बाल जड़ी है, जिससे बाल नहीं झड़ते हैं। बाल जड़ी दे दो मेरी बेटी के लिए, ये वाला अदी इसको। अम्मा हेलो, शुगर का कौन सा? ये शुगर वाला ये है। तो बाल जड़ी इसको क्या करना? इसको सरसों का तेल होता है ना, ये बाल जड़ी ये पुड़ी। हाँ बोलो। इसको सरसों का तेल होता है ना, तो आप जो भी तेल यूज करते हो इसमें इसको 1 लीटर तेल में भिगा देना है और धूप पे रखना है। जब तक वो तेल पूरा रेड ना हो जाए तब तक यूज नहीं करना। जब वो तेल पूरा रेड हो जाएगा ना, तो आप उसे यूज कर सकते हैं। रात को लगाना है, सुबह धो लेना है। अच्छा ठीक है। सोते टाइम लगाना है ना, सुबह वॉश करना ये 1 लीटर में डालने के वास्ते काफ़ी है? हाँ। अच्छा, तो ये तीनों ले रहा हूँ। और बेटा आपका नाम क्या है बेटा? रंजना। रंजना। अच्छा, कैसे चलता है आपको दुकान वगैरह? ठीक है। हाँ
ठीक चलता ये दुकान से फैमिली चले जाता है। हाँ मेन इनकम मतलब शादी हो गई अभी नहीं हुई। अभी नहीं? अच्छी बात है। मेन इनकम सोर्स क्या है आपके गांव के? हाँ पैसा कमाने का मतलब यही है, हम 6 महीने यहाँ रहते हैं ना, तो 6 महीने नीचे रहते हैं, वहाँ से सब हाथ से बना करके लाते हैं, बुनाई वगैरह करके उनकी चीज़ें यहाँ पे मिलती है और सब बना के लाते हैं, फिर 6 महीने सेल करते हैं। अच्छा अच्छा, बस यही तो मेन कारोबार इस गांव की। हाँ यही है बस। टूरिस्ट वजह से थोड़ा होटल टूरिस्ट चलते पे ही हैं। हुए हैं। अच्छा, कुछ पढ़े हैं? हाँ क्या पढ़े बेटा? BA फाइनल किया है अभी। बीए, तो बीए फाइनल करके यही करना है क्या कुछ सोच रहे अलग? अभी तो BA ठीक है, इन्हें आर्ट्स के टीचर बनना है, इनके ख्वाहिश ऊपर वाले भगवान पूरा करे। रंजना मेडी, థ్యాంక్ యూ। మానాగాంలో ఉన్నటువంటి గణేష్ గుహ, ఇక్కడ హిందువులు గుహ అంటారు, మన గణేష్ గుహ అనమాట. దర్శించారండి. ఇదేనండి గణేష్ గుహకి ఎంట్రన్స్, ఇది ఆయన టెంపుల్ అనమాట. ఇక్కడ ఏదో శిలాశాసనం రాశారు చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా. ఈ వీడియో పాస్ చేసుకొని చూడండి, హిందీ వచ్చిన చదవండి. చూడండి వీళ్ళ గ్రామం ఎలా ఉంది చూడండి. ఒక రకంగా ఆ కొండల్లో నివసించే వాళ్ళటువంటి కల్చరు, వాళ్ళ హౌసెస్ ఎట్లుంటాయి, వాళ్ళకి మనకి వీధులు ఉన్నట్టు వాళ్ళకి రోడ్లు ఎట్లుంటాయి, అవన్నీ మీరు గమనించవచ్చు. కంప్లీట్ ఇది ఇలా ఉంది. ఇది అనమాట విలేజ్. భారతదేశము మొట్టమొదటి టీ దుకాణం అంట చూడండి. మొట్టమొదటిది ఏముంటుందో మరి చూద్దాం. ఇది చూడండి వ్యాస గుహ. లోపలికి వెళ్దాం. హరి ఓం. ఈ గుహ 5330 సంవత్సరాలు పాతది. ఎప్పుడు 2022 నాటికి. చూడండి, మన కల్చర్ని ఎవరు తక్కువ చేస్తూ ఉంటారు, మీది కొత్తది పాతది ఫారినర్స్, వాళ్ళు చూపించాలి. ఇది చూసే కళను బట్టి మనకు కనిపించి ఉంటుందని చెప్తుంటారు కదా. నిజంగా వ్యాస గుహ లోపలికి వెళ్ళి చూస్తే మరి విగ్రహంలో ఉన్న గొప్పదనం మహిమ తెలియదు, కానీ ఆ వ్యాసుడు మనల్ని చూస్తున్నట్టుగా, సజీవంగా మనల్ని చూస్తున్నంత ఇదిగా ఉందండి. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది ఇంత కొండల మధ్యలో రాజభవన్ గుహ 5300 సంవత్సరాల క్రితం. వేదవ్యాసాయ నమః. మనకు కూడా కొంచెం జ్ఞానం ప్రసాదింతే సంతోషం అండి. ఇంత కొండల మించి, కొండల మధ్యలో వెళ్ళి ఇంత హైట్లో వీళ్ళ జీవనం ఎలా సాగిస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళ ఆదాయం ఈ కొండల్లో దొరికేటటువంటి వనమూలికలు అవి సేకరించడం, 6 నెలల పాటు అవి అమ్ముకోవడం సంవత్సరం అంతా. ఇది 199% వృత్తి ఇదే. అక్కడక్కడ పిల్లలు, ఇందాక అమ్మాయి చెప్పింది కదా రంజని, అలాగే కొంతమంది చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ట్రై చేస్తారు. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇదే టూరిజం మీద డిపెండెడ్. ఇవన్నీ హ్యాండ్మేడ్ వస్తువులేనండి. వీళ్ళు ఇక్కడ నేసి అమ్ముతారు ఇవన్నీ. ఓకే ఓకే, చూడండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగా తయారు చేశారు. ఇక ముందు సరస్వతి నది ఉందండి. మనకి ఈ దేశంలో ఎక్కడ కూడా సరస్వతి నది పెద్దగా కనిపించదు, ఎక్కడ అంతర్వాహినిగా ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్తారు వీళ్ళు. చూద్దామండి, అది కూడా చూసి మీకు చూపిస్తాం. చూడండి ఇప్పుడు అంతా దిగాలి, ఇది ఎంత డౌన్ చూసారా. మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్. ఇదిగో ఇట్లా దిగాలి. అది అంతా దిగి అలా 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 అక్కడికి వెళ్ళాలి. చూడు అక్కడి నుంచి చూడండి, అక్కడ వేరే నది అవతల పక్కన చూసి కలుస్తుంది. ఈ నది ఇలా వచ్చింది. ఇది సరస్వతి నది కాదండి, ఇంకా ముందుకు వెళ్ళాలి, కింద దిగాలి ఇంకా డౌన్కి. సరస్వతి మాత విగ్రహం పెట్టారు ఇక్కడ. సరస్వతి నదిని చేరుకున్నాం మనం. ఓం నమో సరస్వతి మాతాయ నమః. ఓం నమో. అదే చూడండి, లోపల కొండల మధ్యలోంచి అంతర్వాహినికి వస్తున్నటువంటి సరస్వతి నది. మనకి ఎక్కడ కూడా సరస్వతి నది పెద్దగా మనకి పురాణాలు తప్పిస్తే బయట ఇక్కడ కనిపించదు, కానీ ఉద్భవ స్థానం ఇక్కడ. అది అక్కడ అమ్మవారి మందిరం. సరస్వతి మందిరం కంప్లీట్ పాలరాయితో చెక్కారు. చాలా 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 అందంగా ఉంది. అమ్మవారు ఎంత కళగా ఉంటారో ఆలయం కూడా అంతే కళగా ఉంది. సూపర్.
చూడండి కరెక్ట్గా ఆలయం మధ్యలోంచి తీస్తే ఇంకా దగ్గర ఇలా ఉందన్నమాట. ఇది వ్యాధవ్యాస మహర్షి, లోపల సరస్వతి అమ్మవారు కనిపిస్తారు కదా. జయ గణేష్ మహారాజ్ కి జై, హనుమాన్ జీకి నమస్తే. హనుమాన్ జయ హనుమాన్. మరొకసారి సరస్వతి మాత్రం మనసారా కళ్ళిండుగా చూడండి. చూడండి పాల నురుగు లాంటి నీరు. ఇక్కడే కదా ఉద్భవస్థానం. ఎటు వచ్చి ఏంటంటే ఇక్కడ వ్యవస్థ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. దాని చెప్తంతా వేశారు, లేకపోతే ఇంకా పవిత్రంగా ఉండేదన్నమాట. అవి ఇదంతా కొండలు ఇట్లున్నాయి. ఆలయ పరిసరం అంతా తెలివి. हैदराबाद से, तेलंगाना. ये भारत की प्रथम चाय स्टॉल 1962 से. अरे वाह, इतना पुराना दुकान चला रहे, फिर भी आप भी वही दुकान चला रहे, मतलब बहुत खास है, बहुत खास है. थर्ड जनरेशन. बट यही तो दुकान है, उतना चला रहे, मतलब ठीक. सुन के तो अच्छा लगा. आपका नाम वैसे? भूपेंद्र सिंह. भूपेंद्र सिंह. अच्छा, हम राम बाबू है, हैदराबाद. रेवंत रेड्डी. केशराव. केशराव गया. हो गया. केसीआर, के चंद्रशेखर राव हो गया है. థ్యాంక్ యూ. బస్ బద్రీనాథ్ తర్వాత మానగాం సందర్శన అయిపోయిందండి. సరస్వతి నది ఉద్భవ స్థానం అన్నీ అయిపోయినాయి. తర్వాత వ్యాస గుహ, గణేష్ గుహ అవన్నీ చూసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు మనకి రిషికేశ్. దాని ముందు తగులుతాయి మనకి లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అవన్నీ. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదామండి. చలో రిషికేశ్.